మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళ కేరింతలు చూస్తా ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని. అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతా ఉంది. పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే 130-40% మన వాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తెలివితేటలు, సమర్థత. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. మీ మారిగానే స్టూడెంట్ గా తిరుపతిలో ఉండే అన్ని విధులు తిరిగాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగాను. రాష్ట్రంలో 4వ ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.